హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నాన్ టీచింగ్ పోస్ట్ కింద మనము జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లని మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకు పే లెవెల్ వచ్చేసి లెవెల్ 3 ప్రకారం ఉంటుంది. ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే 35 ఇయర్స్ వీళ్ళ ఏజ్ లిమిట్ కింద మెన్షన్ చేశారు. కేటగిరీ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూస్తే మన కేటగిరీ విధంగా చూస్తే ఎస్సీకి 3 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి 1, ఓబీసీకి 6, ఈడబ్ల్యూఎస్కి 2, యూఆర్ కోటాలో మనకి 10 ఉండడం జరిగింది. టోటల్గా మనకి 22 వేకెన్సీస్ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ 1 పోస్ట్ ఈజ్ రిజర్వ్ బట్ యూఆర్ పీడబ్ల్యూ. ఓకే, అన్రిజర్వ్ పోస్ట్లో పీడబ్ల్యూ క్యాండిడేట్కి ఒక పోస్ట్ అనేది రిజర్వ్ చేయబడిందని వారు చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోస్టులు మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యాయి, తర్వాత దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అనేది చూసుకుంటే చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 55% విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ దీనికి ఉండాలని వీళ్ళు, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కావాలని వీళ్ళు ఎసెన్షియల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఇక్కడే ఉండాలని రూల్ లేదు. గవర్నమెంట్లో కానీ, ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ, సెమీ కానీ, ఎన్జిఓస్లో కానీ ఏదైనా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్తో పాటు కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి. మాస్టర్ డిగ్రీ విత్ 55% ఉన్న క్యాండిడేట్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయమని ఇక్కడ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఈ పోస్టులకి లాస్ట్ డేట్ కనుక మనం ఆన్లైన్ ఫిల్ చేయాల్సిన డేట్ అంటే 20/12/2024లోగా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది మనకని చూసుకుంటే చూడండి, ఇక్కడ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి, హిమాచల్ ప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషన్స్ ఫ్రమ్ ద నాన్ టీచింగ్ పోస్ట్. ఓకే, నాన్ టీచింగ్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటివి, జనరల్ టర్మ్స్ అని చూసుకుంటే పోస్టులు ఆర్ ఇనిషియలీ ప్రొబేషన్ ఉంటుందంటే యాజ్ పర్ ఇన్స్టిట్యూషన్ నామ్స్. మనం ఈ పోస్టులు రెగ్యులర్ ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా కంప్లీషన్ చేసుకుంటామో మన ప్రొబేషన్ కంపల్సరీ ఇవి రెగ్యులర్ పోస్టు. అయ్యో నేను హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాలా, అక్కడే ఉండాలా అని వేస్ట్ మాటలు వద్దు. ఫస్ట్ ఇనిషియల్గా ఆ డిస్టిక్లో ఉన్న యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ మీకు కంపల్సరీ ఆల్ ఇండియా లేబుల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి మనము ఏజ్ రిలాక్సేషన్ అంతా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 10 years ఉండొచ్చు. ఫర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఐఐటి హూ ఆర్ ఎడ్యుకేషనలీ క్వాలిఫైడ్ దే కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని వీరు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ పోస్టులకి మనము ఎగ్జామినేషన్ ఫీజు అవన్నీ డీటెయిల్స్లో వీళ్ళు మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 రూపీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ అని మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఉమెన్ లేదంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 300 రూపీస్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి కంపల్సరీ 300 రూపాయలు వీళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఫీ పే చేయాలని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇటువంటి అప్లికేషన్కి రేర్గా వస్తాయి కాబట్టి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ 1 year ఉన్న క్యాండిడేట్స్ మాత్రం కంపల్సరీ ఈ పోస్టులకు అప్లై చేయండి. ఐఐటి మండి, హిమాచల్ ప్రదేశ్ కంపల్సరీగా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. నేను ఈ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్లో కూడా మెన్షన్ చేస్తాను లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.